నందుకు విజయనగరం పట్టణంలోని సూర్య హాస్పిటల్లో దారుణం చోటు చేసుకుంది. వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యానికి విద్యార్థి మజ్జి జశ్వంత్ మృతి చెందాడు. అయ్యప్ప నగర్ ఏపీ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి జశ్వంత్ స్కూల్లో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇక పాఠశాల సిబ్బంది సమాచారంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. చికిత్స కోసం వైద్య సిబ్బంది ఇంజెక్షన్ ఇచ్చింది. ఇక వైద్యం వికటించి జశ్వంత్ వెంటనే మృతి చెందాడు. ఆసుపత్రి వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. ఇక ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై కేసు కాకుండా ఐఎంఎం ప్రతినిధులు రంగంలోకి దిగారు. దీనిపైన పూర్తి సమాచారం ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, రైట్. ఏదైతే నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి నిన్న విజయనగరం జిల్లా కేంద్రంగా ఇక్కడున్న సూర్య హాస్పిటల్లో ఒక హృదయ వివేకరణ ఘటన అయితే చోటు చేసుకుంది. స్థానిక అయ్యప్ప నగర్ లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి కొంతవరకు కళ్ళు తిరిగి స్కూల్లో పడిపోయిన తర్వాత అతన్ని తీసుకొని వచ్చి వెంటనే అక్కడున్న స్థానిక సూర్య హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడున్న వైద్య సిబ్బంది ఏదైతే ఉందో ఇంజక్షన్ చేసిన తర్వాత ఒక్కసారిగా వైద్యం వికటించి ఆ విద్యార్థి మృతి చెందడం పట్ల మొత్తం అక్కడున్న వాతావరణం మొత్తంగా ఒక్కసారి కూడా విచారకర సంఘటనకి చోటు చేసుకున్న పరిస్థితి ఉన్నది. అయితే ఈ సంఘటనకు సంబంధించి తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తున్న పరిస్థితి కనబడి, అయితే దీనికి కారణాలు అయితే హాస్పిటల్లో చేసిన వైద్యమే దీనికి కారణమా లేదా ముందు నుంచి అసలు ఆ విద్యార్థికి సంబంధించి ఉన్న హెల్త్ కండిషన్ హాస్టల్లో మొదటి నుంచి పట్టించుకోకుండా పూర్తి స్థాయిలో దాని తీవ్ర స్థాయికి వచ్చిన తర్వాత ఇక్కడ విద్యార్థి వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ జరిగిన సంఘటన అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సింది ఉందని చెప్పేసి ఇప్పటికే విద్యార్థులు కూడా అక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దానిపైన పూర్తి స్థాయిలో ఈ సంఘటన ఖండించిన పరిస్థితి అనమాట. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిన పరిస్థితి. అయితే ఘటనకు సంబంధించి ఐఎండీ కూడా ఇప్పటికే దిగి దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు కూడా చేయాలని కూడా చెప్తున్న పరిస్థితి అనమాట. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు కానీ అటు ఐఎండీ కానీ ఎటువంటి సమాచారం ప్రెస్ మీట్ పెట్టి కానీ ఎటువంటి కూడా లేదు. అయితే ఏదేమైనప్పుడు కూడా వరుసగా విజయనగరం జిల్లాకు సంబంధించి ఇప్పటికే హాస్టల్ విద్యార్థుల పరిస్థితులు కానీ అటు విద్యార్థుల చిన్నపిల్లల పరిస్థితి పట్ల కానీ అక్కడ కళాశాల సిబ్బంది కానీ హాస్టల్ సిబ్బంది కానీ ఇటువైపు మరోవైపు మెడికల్ సిబ్బంది కానీ ఎవరి వయసులో కానీ మృతుల సంఖ్య అయితే పెరుగుతూ ఉంటుంది. అయితే తరచూ జరుగుతున్న ఈ సంఘటనలు బట్టి విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం చాలా వరకు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.